హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క మనస్తత్వాలు, అలాగే పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి. విజయాన్ని చూసి మురిసిపోకండి. ఎందుకు అంటే అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని, కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటి వారికి అవసరమైనప్పుడు చేస్తేనే దానిని సహాయం అంటారు. అలాగే తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడేవారికి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, సహాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతకడు. ఈ పరిస్థితిలో ఉన్న తప్పకుండా చేసి తీరుతాడు. అర్థమైంది కదండి? అలాగే జీవితంలో ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. ఒకసారి దూరమైతే తెలుస్తుంది వారి విలువ ఏంటి అని. మంచివారికి లభించే మొదటి బహుమానం అవమానాలు. నిజమే కదండి? అలాగే అపనిందలు. గుర్తుంచుకోండి, సింహం వెనుక ఎన్ని శునకాలు పెరిగినా వదిలినా సింహం విలువ తగ్గిపోదు కదా. అలాగే నీ వెనక ఎంతమంది ఏం చెప్పుకున్నా కూడా నీ విలువ తగ్గిపోదు. కాబట్టి చింతించకండి. అందమైన వారు అడుగడుగునా ఉంటారు, కానీ అందమైన మనసున్నవారు మాత్రం అరుదుగా ఉంటారు. నిజమే కదండి? కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించడం మాత్రమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమించినా సరే వారికి ఎదుటి వారిని కష్టపెట్టడమే తెలుసు. జీవితం మీకు విజయాలను ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. జీవితంలో ఎవరి మీద అయితే ప్రాణం ఇచ్చేంత ప్రేమను పెంచుకుంటారో వారే ప్రాణం పోయేంత బాధను మిగిల్చి వెళ్తారు. నిజమే కదండి? సులువుగా వచ్చింది ఏదైనా సరే దానికి విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సంపాదించుకున్నదే ఎప్పటికైనా శాశ్వతమైన విలువను సంపాదించుకుంటుంది. అది బంధమైన, ధనమైన, ప్రేమైన, స్నేహమైన, అలాగే ఏ వస్తువైనా. ఎవరి జీవితం వారికి గొప్ప. అంతేకాని ఎదుటి వారితో పోల్చి చూసుకుని ఊరికే ఆరాటపడితే కలిగే లాభం మాత్రం శూన్యమని గుర్తుపెట్టుకోండి. మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకండి. ఇక ఒక్క విషయం, ఒక వ్యక్తి మనసును గాయపరచడానికి ఒక్క క్షణం సరిపోతుంది, కానీ ఆ గాయపడిన మనసును గెలవాలి అంటే మాత్రం మీ జీవితకాలం సరిపోదు. నీ పక్కన ఉన్నప్పుడే పట్టించుకోని వారికి నువ్వు దూరంగా వెళితే నీ విలువ తెలుస్తుంది అనుకోవడం నీ అమాయకత్వమే అవుతుంది. కష్టం అనేది ఎప్పుడూ ఉండిపోదు, సంతోషం రాక మానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి. అలాగే బాధలను ఓపికగా ఓర్చుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకండి. సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పగా వస్తాయి. మంచిగా ఉండండి, అంతేకాని మంచితనమనే బలహీనతగా ఉండకండి. మోసపోతారు. నువ్వు కోరికలు లేని జీవితాన్ని కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది. నిజమే కదండి? అలాగే అన్నిటికీ అతిగా సర్దుకుపోవడం కూడా ఒక చెడు అలవాటే. ఉన్నదానితో సర్దుకుపోవడం అతిగా అలవాటైతే ఉన్న స్థానంలోనే ఉండిపోతారు.
ఈ సమాజంలో జాలి గుణం కలవాడికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కలవాడికి సుఖాలు ఎక్కువ. ఇక పనిమంతుడు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తాడు. బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలేయి, ఇక వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికే ప్రయత్నిస్తారు. నువ్వు ఒకరికి నచ్చాలని ఏమీ లేదు, నచ్చకపోయినా నష్టమేమీ లేదు. మరెవరి కోసమో నీ వ్యక్తిత్వాన్ని చంపుకుని బ్రతకాల్సిన అవసరం అస్సలు లేదు. నీ విలువ తెలియని వారితో ఏం మాట్లాడినా, వారికి ఏం చేసినా కూడా మీకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి నీతో అవసరం తీరిపోయిందనే అర్థం. మొదటిసారి ఎవరైనా ప్రయత్నిస్తారు, కానీ ఓడిపోయినా సరే గెలిచే వరకు ప్రయత్నించేవారే గొప్పవారవుతారు. గుర్తుంచుకోండి, డబ్బు లేకపోతే మన ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవారు, కానీ ఇప్పుడు మాత్రం డబ్బు ఉంటేనే దగ్గరవుతున్నారు. జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈ 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మరిచిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, ఇక అలాగే జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. అర్థమైంది కదండి? అలాగే ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకండి. ఏది జరిగినా అది మీ మంచికే జరుగుతుంది. మీరు గతంలో ఆగిపోకండి, ఎందుకంటే కాలం సాగిపోతూనే ఉంటుంది. ఇక నువ్వు చేసే పని నీకు ఇష్టమైనదే అయితే సాధ్యమైనంత ఎక్కువగా కష్టపడండి. ఎందుకంటే నేటి నీ కష్టం తప్పకుండా రేపటిని నీకు ఆనందానికి పునాది అవుతుంది. కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పవుతుంది. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిది అంటూ ఏది ఉండదు. ఇక నువ్వు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అది మరింత పెద్ద ఆపదను నీకు తెచ్చిపెడుతుంది. మనం లక్ష్యం కోసం అలుపెరగకుండా శ్రమిస్తే నేడు కాకపోయినా రేపైనా మనకు విజయం దక్కుతుంది. నిరాశపడకండి. ఎదుటివారు మంచివారో చెడ్డవారో అని వేలెత్తి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేదంటే వదిలే. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకండి. వారు చీకట్లో ఉన్నప్పుడే వెలుగుల మీరు గుర్తుకు వస్తారని సంతోషించండి. అర్థమైంది కదండి? వినే ఓపిక లేని వాళ్ళు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతారు. ఇక ఈ ఒక్క విషయాన్ని మీరు జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, అలాగే చెప్పే ధైర్యం లేని వాళ్ళు కూడా ఎప్పటికీ పిరికి వాళ్ళుగానే ఉండిపోతారు. మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు, కానీ అవసరానికి వాడుకునేవారు మాత్రం చాలామందే ఉంటారు. నిజమే కదండి? అర్థమైంది కదా? అలాగే ఎక్కువగా ఆలోచించడం కూడా ఒక రకమైన మానసిక సమస్యే. దీనివల్ల అనారోగ్యం కలుగుతుందే తప్ప సమస్యకు పరిహారం మాత్రం దొరకదు. ఎక్కువ సమయం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వండి. ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. నీ మనసులో ఆ లక్ష్యం తప్ప మరేదీ ఉండకూడదు. అప్పుడే మీరు కుదుట పడతారు. ఏ పని లేని వారికే ఎక్కువ ఆలోచనలు ఉన్నవారికే ఎక్కువ సమస్యలు. గుర్తుపెట్టుకోండి. ఇక ఎవరైనా మన కోసం ఎదురు చూస్తున్నారు అంటే అది మన బలం. మనం ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నామంటే అది మన బలహీనత.
మన మనసు ఎలా ఉంటుంది అంటే ఎదుటి వారికి కష్టం వస్తే చూసి తట్టుకోలేక మన దగ్గర ఉన్నదంతా మొత్తం ఇచ్చేస్తాం. అదే కష్టం మనకు వస్తే మాత్రం కనీసం పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. మనకు బాగా ఇష్టమైన వాళ్ళకు కూడా బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు. అది మన మెదడు ఒప్పుకున్నా మన హృదయం మాత్రం ఒప్పుకోదు. అందరూ నీ వాళ్ళని, నీ బలహీనతలను పంచుకునే సాహసం చెయ్యకు. నీ వాళ్ళు పరాయి వాళ్ళు అవ్వడం ఒక్క నిమిషం పట్టుతుంది. అప్పుడు నీ బలహీనతలే వాళ్ళకి బలంగా మారతాయి. గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారో తెలుసా? ఎదుటివారు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా మీరు అవసరానికి మించి మాట్లాడకుండా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంటారు. ఇక ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎవరితో ఎలా మాట్లాడాలో మీకు తెలుస్తుంది. అవసరం మనల్ని బలహీనుల్ని చేస్తుంది. ఎందుకు అంటే మగవాడు అలాగే పగవాడు అని తెలిసినా కూడా పలకరించు అని అవసరం చెబుతూ ఉంటుంది. ఎందుకంటే అవసరం కదా. అలాగే ఈ సమాజంలో నవ్వుకు ఉండే విలువ బాధకి ఉండదు. డబ్బుకు ఉండే విలువ గుణముకి ఉండదు. అబద్ధానికి ఉండే విలువ నిజానికి ఉండదు. నిజమే కదండి. జీవితం చాలా చిన్నది. నచ్చిన వాళ్ళు నీ జీవితంలో ఉంటారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు మాత్రం నీకు నచ్చిన విధంగా బ్రతుకు. ధనవంతుడి దృష్టిలో పేదవాడి స్థానం ఎప్పుడూ గుమ్మం బయటే ఉంటుంది. కానీ పేదవాడి దృష్టిలో ధనవంతుడి స్థానం ఎప్పుడూ గుమ్మం లోపలే ఉంటుంది. ఎందుకు అంటే పేదవాడికి సంస్కారం గుణంలో ఉంటుంది, డబ్బులో కాదు. అప్పు, పగ, అలాగే రోగం ఈ మూడు లేనివాడు గుడిసెలో బ్రతికిన కోటీశ్వరుడే. నిజమే కదండి. ఇతరులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంలో మొహం చూసుకోవడం రెండు ఒకటే. అర్థమైంది కదండి. ఇక ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న వ్యక్తే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉంటాడన్నది నేటి నిజం. అర్థమైంది కదండి. సో గుర్తుపెట్టుకోండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.